నా ప్లేట్లో అన్నం తింటావా? ఏమైందమ్మా? తప్పైందమ్మా. నాకు తెలియక పెద్దమ్మ గారి ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను. ఏంటత్తయ్య ఇది? ఏంటంటావేటి? అది నా ప్లేటు. నా ప్లేట్లో ఎవరు పడితే వాళ్ళు భోజనం చేస్తే నేను ఊరుకుంటానా? మీ ప్లేట్ నా ప్లేట్ ఏంటత్తయ్య? మనమందరం ఒకరి ప్లేట్లో ఒకరిని తింటాం కదా. మనం అందరం వేరు, అది వేరు. అది మన రక్తం కాదు, మన ఇంటి బిడ్డ కాదు. ఎవరో తిక్కు మొక్కు లేంది ఈ మాట నాతో ఎన్నిసార్లు చెప్పిస్తారు? అసలు అసలు దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అలాంటిది నా ప్లేట్లో అన్నం పెట్టుకుని తింటే చిచ్చి చిచ్చి చిచ్చి. ఇంకొక్కసారి నా వస్తువులు ముట్టుకున్నా, నా ప్లేట్లో అన్నం పెట్టుకుని తిన్నా నేను ఊరుకోను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అసలు నేను చూస్తుంటేనే భయం వేస్తుంది. ఒక పసి పాపని ఇంత హీనంగా చూస్తున్నావా? అసలు తనకెవరూ లేరంటావేంటమ్మా? తనకి మేమున్నాం. భూమికి నేను తండ్రిని, సంధ్య తల్లి. ఎప్పుడు లేని నువ్విలా ప్రవర్తిస్తుంటే నీలో మానవత్వం చచ్చిపోయిందేమో అనిపిస్తుంది. ఎంత చెప్పినా సరే లేని పాపని ఉంది ఉంది అని వాదిస్తూ ఉంటావు. ఏ తల్లమ్మా కడుపున పుట్టిన కూతుర్ని ఎవరికో ఇచ్చి ఆశ్రమంలో ఉన్న పాపని దత్తత తెచ్చుకునే ఒక్కరిని చూపించు. ఏ ఆడదైనా ఆస్తులు అంతస్తులు పోతే తట్టుకోగలదేమో కానీ మెడలో తాళి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ వీళ్ళు దూరం అయితే తట్టుకోలేదమ్మా. కానీ ఒక తల్లివైన నీకు ఆ బాధ ఏంటో తెలిసి కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నిందలేస్తావా? ఇది చాలదన్నట్టు పసిపాప మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా? ఇక నువ్వు మారవమ్మా. అమ్మగా నీకిచ్చే గౌరవం కాపాడుకో. ఇంకొకసారి భూమిని నువ్వు బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఈ భూమి నా కూతురు. మా కడుపున పుట్టిన బిడ్డతో సమానం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ భూమి మా భూమి. భూమి, ఇలా కూర్చో, నీకు భోజనం పెడతాను. ఆకలికి కులము, గోత్రము, ప్రాంతము అంటూ భేదాభిప్రాయాలు ఉండవు. మనుషులంతా ఒక్కటేనమ్మా. కడుపును పుడితేనే కూతురు కాదు. ఇలాంటి విషయాలు ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కావు. నువ్వు తినమ్మా.
అను అను వస్తున్నావా? లేట్ అవుతుందమ్మా. వచ్చేస్తున్నాను డాడీ. నా బంగారు తల్లి అనుకున్నది సాధిస్తుంది. ఏది ఒకసారి నాకు ముద్దు పెట్టు. అత్తయ్య, ఇప్పటికే లేట్ అయింది. ముద్దు ముచ్చట కూడా లేకుండా ఏంటమ్మా తొందర? తాతయ్య బాయ్. బాయ్. నాతో పాటు నువ్వు కూడా సినిమాకి రావచ్చు కదా. నాకు సినిమాలు గినిమాలు పడవమ్మా. మీరు వెళ్ళండి. మమ్మీ లేట్ అవుతుందన్నావు కదా, వెళ్దాం పదా. డాడీ వెళ్దాం పదండి. పద వింధ్య. బాయ్ వాణి. మాధవి లత ఎక్కడుందో, ఎలా తెలుసుకోవాలో, ఎలా పట్టుకోవాలో తన కోసం వెళ్దామంటే సినిమాకి వెళ్లాల్సి వస్తుంది. సారీ ఏ సంధ్య, ఇండియా వచ్చి కూడా నీ పని ఫినిష్ చేయలేకపోతున్నాను. వింధ్యా, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు. డాడీ మమ్మీ ఇంకా రావట్లేదేంటి? లేట్ అయిపోతుంది. వింధ్య, వింధ్యరా. ఏంటి మమ్మీ లేట్? సినిమా చూసాక రెస్టారెంట్ కి వెళ్దాం. అక్కడ ఏదైనా షాపింగ్ మాల్ ఉంటే షాపింగ్ కూడా చేద్దాం. వీడియో గేమ్స్ కొనుక్కొని వద్దాం. కాసేపు వీడియో గేమ్స్ ఆడాలి. పద డాడీ. రమ్మా. ఏంటి మమ్మీ అలా ఉన్నావు? నాతో పాటు సినిమాకి రావడానికి ఇష్టం లేదా? నీకంతగా ఇష్టం లేకపోతే చెప్పు, నేను డాడీ వెళ్తాం. అదేం లేదులే, పదండి. అతోయ్, ఏంటత ఇందాకటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తకుండా దిక్కులు చూస్తున్నావు? ఫోన్ ఎత్తు, లేదంటే నేను ఆన్సర్ చేసి విషయం ఏంటో కనుక్కోనా? ఏయ్ ఆగో, అది ప్రైవేట్ ఫోన్, నువ్వు మాట్లాడకూడదు. వెళ్ళు. నేను మాట్లాడకపోతే మీరైనా మాట్లాడండి అత్త. ఫోన్ రింగ్ అవుతుంది కదా. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సన్నీ, పిన్ని చెప్తుంది కదా, నువ్వురా. చిన్ని, ఈ మధ్య ఫోన్ వచ్చినప్పుడల్లా టెన్షన్ పడుతుంది. మీ పిన్ని ఏం చేస్తుందో నాకు అంత చిక్కడం లేదు. అసలే దేశం ముద్రు. ఈ ఫోన్ ఎవరిదై ఉంటుంది? ఈవిడెందుకు లిఫ్ట్ చేయకుండా కంగారు పడుతుంది? ఏదో తేడా కొడుతుంది చిన్ని. అది ఇప్పుడు మనం తెలుసుకుని ఏం చేస్తాం చెప్పండి. పదండి. హలో సెట్జీ, బోలియే. ఏంటి రాధిక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ పాప కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సెట్జీ, ఆ పాపని తీసుకురావడం కొంచెం కష్టంగానే ఉంది. ఆ పాప కాకపోతే బోల్డ్ మంది పిల్లలున్నారు. మీరు అనండి, రేపు ఉదయానికల్లా మీకెవరో ఒక పాపని పంపిస్తాను. నీ కంటికి నేను పిచ్చివాళ్ళ కనపడుతున్నానా? ఆ భూమి పాప పైన నేను ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నానో తెలుసా? మా ఇంట్లో పాప బతకాలంటే ఆ ఒక్క భూమి చేతిలోనే ఉంది. ఏం మాట్లాడుతున్నారు? మీ పాప బ్రతకడానికి భూమికి ఏంటి సంబంధం? ఇవన్నీ ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కావు.
2 సంవత్సరాల నుంచి వెతక్క మాకు ఈ భూమి దొరికింది. నా ఇంట్లో పాప బతకాలి అంటే ఈ భూమి చనిపోవాలి. ఈ భూమి వల్లే నా పాప బతుకుతుంది. నీకు కావలసిన డబ్బిచ్చాను. ఇంకా కావాలంటే 1 2 కోట్ల 3 కోట్ల ఎన్ని కోట్లు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. కానీ నాకు ఆ పాప కావాలి. అలా అని నా వల్ల కాలేదు, నేను చెయ్యలేను, డబ్బులు తిరిగి ఇస్తానని నాకు కబుర్లు చెప్పొద్దు. నాకు భూమి కావాలి. ఇదెక్కడ గోల్రా బాబు? ఈ చిన్నపిల్ల వెనకాల ఇంత కథ ఉందని అనుకోలేదు. ఇది చస్తే అక్కడ వాళ్ళ పాప బ్రతకడం ఏంటి? సర్లే, ఈ గోలంతా నాకెందుకో. సేట్కి భూమి కావాలి. మమ్మీ మమ్మీ, అసలు నీకు నా మీద ప్రేమ ఉందా? అసలు నేను నీ కూతుర్నేనా? నా పైన కనీసం చిన్న కన్సర్న్ అయినా ఉందా? ఇప్పటికే నేను బోల్డ్ అంత టెన్షన్లో ఉన్నాను. మళ్ళీ కొత్త డౌట్లు పెడతావేంటి? ఏమైంది? నేను జైల్లో నుంచి వచ్చిన దగ్గర నుంచి బావని చూడాలి, బావని పెళ్లి చేసుకోవాలని ఎన్ని కలలు కంటున్నాను. నా జీవితం అంతా కలలు కనడమే కానీ అవి నిజాలుగా మారడమే లేదు. కలలుగానే మిగిలిపోతున్నాయి. మౌనిక, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రాజేష్ గురించి కాదు, సంధ్య దగ్గరున్న భూమి అనే చిన్న పాప గురించే. ఇప్పుడు దాని గురించి మనకెందుకు? నీకు నా ప్రేమ ముఖ్యమా, ఆ భూమి ముఖ్యమా? పిచ్చిదానా, నువ్వు జైలుకు వెళ్ళడానికి కారణమైన వాళ్ళు సంధ్య, వింధ్య. ఇప్పుడు సంధ్యని దెబ్బ కొడితే వింధ్యని దెబ్బ కొట్టినట్టే. ఇప్పుడు సంధ్యకి ప్రాణం భూమి. ఆ భూమిని సంధ్య నుంచి దూరం చేస్తే నీ పగ నెరవేరుతుంది. ముందు నీ పగ తీర్చుకున్న తర్వాత బావతో నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. మనం వెంటనే సంధ్య దగ్గర నుంచి ఆ భూమిని తీసుకురావాలి. ముందు ఆ పనిలో ఉందా. నేను చెప్పేంత వరకు రెండో ఆలోచన ఏం పెట్టుకోవద్దు. భూమి, నేను జడవేస్తాను. అమ్మా, ఏంటి తల్లి? నిన్నొక్క మాట అడుగుతాను, నువ్వేమీ అనుకోవు కదా? ఏంటమ్మా, అడుగు. నిజంగానే నీకు 2 పిల్లలు పుట్టారా? ఒక పాప చనిపోతే ఇంకొక పాప ఎక్కడుందమ్మా? పెద్దమ్మ గారు ఎన్నిసార్లు అంటుంటే కాదు, అది అబద్ధమని. నువ్వేమీ చెప్పకుండా అలా మౌనంగా ఎందుకుంటున్నావు? ఇది నిజం కాకపోతే అబద్ధమని ఎందుకు చెప్పట్లేదమ్మా? నిజంగానే నీ కడుపున ఇంకొక పాప పుట్టిందా? పుడితే ఇంకొక చోటు పెరుగుతుందా? ప్లీజ్ అమ్మా, నాకైనా చెప్పమ్మా. భూమి, పెద్దవాళ్ల విషయాలు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు చిన్నపిల్లవి కదా. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? ఓహో, ఆహాహా, ఎంత బాగా దాట వేస్తున్నావమ్మా. నాకు చెప్పవు. నువ్వు కూతురు అనుకుంటున్నా ఈ బుడ్డదానికి చెప్పవు. ఇదంటే నాకు ఇష్టం లేకపోయినా, ఇది ఇంట్లో ఉండటం నాకు నచ్చకపోయినా, నిన్ను భలే మాట అడిగింది. నేను గొంతు చించుకుని అరుస్తుంటే ఇది అబద్ధం అని నువ్వెందుకు చెప్పట్లేదు? ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు? ఇందాక ఈ పిల్లతో ఏమన్నావు? ఇది పెద్దవాళ్ల విషయం, నువ్వు చిన్నపిల్లవి,
దేని గురించి మాట్లాడొద్దు అంటున్నావు కదూ? నేను చెప్పేది నిజం కాబట్టే, నువ్వు చేసింది తప్పు కాబట్టే నేనెన్నిసార్లు అడుగుతున్నా నువ్వు మౌనంగానే ఉంటున్నావు. అమ్మా, ఇక నువ్వు మారవా? ప్రతిరోజు ఇదే తతంగమా? ఏంటమ్మా ఈ సుప్రభాతం? నీకు దండం పెడతాను, ఇదంతా ఆపేసేయమ్మా. వదిన్ని తిట్టడం, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. అన్నయ్య, అమ్మని సైకియాట్రిస్ట్కి చూపించు. ఏంటమ్మా నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా వినవా? ప్రతిసారి అక్కడికే వస్తావేంటి? ఉంటే ఏ తల్లి తన కూతుర్ని వదులుకోదని చెప్తున్నాను కదా. నిజంగా నువ్వు పిచ్చోడివిరా. నువ్వు అడిగినా, నీ చెల్లి అడిగినా, ఇదిగో నిన్నగాక మొన్నొచ్చిన ఈ పాప అడిగినా నీ భార్య మౌనం వహిస్తుందే తప్ప సమాధానం ఏమన్నా చెప్పిందా? మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ భార్య ఏ తప్పు చేయనప్పుడు, నేను చెప్పే దాంట్లో నిజం లేనప్పుడు అదెందుకు మౌనంగా ఉంటుంది? అమ్మా, మౌనం అర్ధాంగీకారం అయ్యుండొచ్చు, కానీ ఒక్కొక్కసారి కొన్ని సమస్యలకి దూరంగా ఉండడానికి అలా మౌనంగానే ఉంటారు. సంధ్య మీద నువ్వు ఎన్ని నిందలు వేసినా తను మౌనంగా ఉందంటే ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా? ఏమీ లేదు, మా అత్తయ్య పొరపడుతుంది, నేనేం చెప్పినా అత్తయ్య అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదని తను ఇలా మౌనంగా ఉంటుందని అనుకుంటున్నాను. నేను కన్న తండ్రిని, సంధ్య కన్న తల్లి అని నువ్వు అంటున్నావు కదా. నిజంగా నువ్వన్నట్టు ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డని ఎక్కడో ఇచ్చి మేమిద్దరం ప్రశాంతంగా బ్రతకగలమా? ఆ పరిస్థితే కనుకొస్తే మేము బయట నుంచి పాపను ఎందుకు దత్తత తెచ్చుకుంటాం? అమ్మా, ఈ సమస్యను ఇంతటితో వదిలే. పదే పదే మమ్మల్ని మాటలతో హింసించొద్దు, బాధ పెట్టద్దు. అర్థమైందమ్మా? నువ్వు డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మేం ప్రశాంతంగా ఉంటున్నాం, అలా అని ఉండనివ్వు. చూసావు కదా, వాళ్ళెంతగా నిన్నెంత నమ్ముతున్నారో చూస్తున్నావుగా. ఇంకా ఎన్నాళ్ళు దాస్తావో నేను కూడా చూస్తాను. నీ నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా సొంత మనవరాలు ఇక్కడికొచ్చే వరకు నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. అన్నా, త్వరగా పోనీ, ఆలస్యమైతే డాక్టర్ వెళ్ళిపోతాడు. అన్నా, ఏమైంది? మాధవీలత గురించి ఇన్ని ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా తను ఇంకా చూడకపోవడం ఏంటి? భగవంతుడా, నేనెప్పుడెప్పుడు మాధవీలతని కలుస్తానా, ఎప్పుడెప్పుడు తన దగ్గరున్న కూతుర్ని తీసుకెళ్లి సంధ్యకి ఇస్తానా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నా సంధ్య మొహంలో ఆనందం చూసే వరకు నాకు నిద్ర పట్టదు. ఏమైందయ్యా? ఆటో రిపేర్ వచ్చిందమ్మా. అయ్యో, అర్జెంటుగా వెళ్ళాలయ్యా. డాక్టర్ని కలవడం మిస్ అయితే మళ్ళీ 10 రోజుల వరకు ఆయన అపాయింట్మెంట్ దొరకదు. స్టార్ట్ అయ్యేలాగా లేదు, మీరు వేరే ఆటో చూసుకోండమ్మా. సరే అన్నా. ఆపండి.
ఆపండి. పాపం ఎవరో లేడీ లిఫ్ట్ అడుగుతుంది. ఎవరూ వెహికల్ ఆపట్లేదేమో. ఈ ఎండలో ఎంతసేపు నిలబడుతుంది? ఎక్కడికెళ్లాలో ఏంటో కనుక్కుని అక్కడ దించేద్దాం. సరే. డాడీ, మనం సినిమాకి వెళ్తున్నామా లేదా సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్తున్నామా? ఎవరికి లిఫ్ట్ ఇవ్వడానికి వీల్లేదు. అది కాదమ్మా, పాపం ఎవరో ఏంటో ఆవిడ. ఏంటి మమ్మీ నువ్వు? ప్రతిసారి నేనొకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావు. మనం కాకపోతే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారులే. సినిమాకి, రెస్టారెంట్కి, షాపింగ్కి అన్నిటికీ వెళ్ళాలనుకున్నాం. లేట్ అయిపోతుంది కదా మమ్మీ. డాడీ నువ్వు పోనీ. వింధ్య, ఈ ఒక్కసారికి వదిలేయి. ఇటుపక్క ఏ ఆటోలు రావట్లేదు, వచ్చిన ఏ వెహికల్ కూడా ఆపట్లేదే. నువ్వు ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడే ఉండు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, సరుకులు కొనుక్కుని వస్తాను, సరేనా?